ఓకే బాయ్. లైఫ్ అంతా ఇలాగే ఉండబోతుంది. చాలా బాగుందిరా. ఏం ఆలోచిస్తున్నావు? మరెందుకు అలా ఉన్నావు? కొంప తీసి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా ఏంటి? జోక్ చెప్పు, ఎందుకు అలా ఉన్నావు? అసలు మనం ఎందుకు లవ్ చేసుకుంటున్నాం? హే, గేమ్ ఆడుతున్నా. చెప్పు. నీకు అసలు ఎవరంటే ఎక్కువ ఇష్టం? నువ్వే. అసలు ఏమైంది? ఎందుకని? నీ అమ్మ ఉంది, మీ నాన్న ఉన్నాడు, మీ ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్ అందరూ ఉండగా నేనంటేనే ఎందుకు అంత ఇష్టం? ఏమో నేను చెప్పలేనురా. అది కాదే, నేను ఎంత ఎదవనో నాకు తెలుసు. నాకు కూడా. ఓకే ఓకే చెప్పు. అదే నా అలాంటి కోసం మీ నాన్న ఎంత బాధపడ్డాడు తెలుసా నీకు? ఎప్పుడు? అదే ఆ రోజు నీకోసం గొడవ పడ్డాగా. 6 months కలేదు మనం కలిసి. అంతకుముందు నా ఫేస్ అయినా తెలుసా నీకు? అలాంటిది మీ నాన్నకన్నా నేను ఎక్కువైపోయినా నీకు? అసలు నీ బాధ ఏంట్రా? పెళ్లి ఒప్పుకోకపోతే పారిపోదాం అనుకున్నా, పేరెంట్స్ నన్ను మిస్ అవుదాం అనుకున్నావే. లైఫ్ అంతా నేనేనని ఎలా అనుకున్నావు? ప్రేమంటే ఇదే అని ఎలా ఫిక్స్ అయ్యావు? నన్ను నమ్మటానికి కారణం ఏంటి? బోర్ కొట్టనని గ్యారంటీ ఏంటి? మీ పేరెంట్స్ కన్నా బాగా చూసుకుంటాను నమ్మకం ఏంటి? మోసం చేయనని రుజువు ఏంటి? ఇవన్నీ ఇంతకు ముందు ఆలోచించలేదారా? లేదు, మన మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత అనిపించింది. ఏమని? మనం లవ్ చేసుకోకుండా లవ్ చేసుకున్నామని అనుకుంటే ఏదో రోజు నిజం తెలిసిపోద్దిగా. అప్పుడు ఒకరినొకరు మోసం చేసుకున్నట్టు కాదు, ఎవరిని వారు మోసం చేసుకున్నట్టు. ఒకరంటే ఒకరికి ఎందుకింత ప్రేమ? మనలో ఇంత తెగింపు ఎలా వచ్చిందో? అసలు మంది ప్రేమో కాదు. తను చెప్పటం ఇంకా పూర్తవలేదు. తనకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? అసలు ఎలా ప్రూవ్ చేయాలి? వెళ్దామా? ఇంత బరువున్నావేంట్రా?
వినీత్ వినీత్ లేరా లే వినీత్ లే. నాకు స్విమ్మింగ్ వచ్చు కదా, నీకు రాదు కదా. ఆ? తెలుసు కూడా ఎందుకు దూకెవరా? ఇంకేమైనా పిచ్చా? దూకటం అంత అవసరమా? నీ బుర్రకు చెప్తే అర్థం కాదు కదా, అందుకే చేసి చూపించా. నార్మల్ గా చెప్పచ్చు. ఎందుకు ఇలా? విన్ను పట్టి పట్టడం లేదు. మనది లవ్వా కాదా అని అడిగావు కదా వినీత్, మనది లవ్వే.